हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री राम जय श्री राम जय श्री राम। जय श्री कृष्ण परमात्मा जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नमो नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमती भक्तिवेदांत स्वामी नित्यानंद नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य दिस्ताने। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण परमात्మ జై। సో అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇంకోటి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇప్పటివరకు నా ఛానల్లో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడైనా నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి. టెంపుల్స్ జర్నీ లైఫ్, ఇంకోటి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఫస్ట్ వీడియో చూడకముందు ఫస్ట్ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, రెడ్ కలర్, దానికి నొక్కేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసినటువంటి ప్రతి ఒక్క టెంపుల్ దర్శనం వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. మీరు నా ఛానల్లోని వీడియోస్ కానీ యూట్యూబ్లో సెర్చ్ చేసిన టెంపుల్ దర్శన వీడియోస్లో నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సపోర్ట్ ఇవ్వట్లేదు. ప్లీజ్ నేను కోరుకుంటే మీ దగ్గర నుంచి ఒకటండి, నా ఛానల్ యొక్క వీడియోస్ని చూడండి. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏది మిస్ కాకుండా చూడొచ్చు. చాలా చక్కగా మీకు అన్ని యొక్క టెంపుల్ యొక్క దర్శన యొక్క వీడియోస్ అన్ని అందజేస్తున్నాను. ఏ ఊర్లో ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఎలా దర్శనం చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి రూట్ మ్యాప్, సో ఆ యొక్క ఆలయ విశిష్టత ఏంటి, చరిత్ర ఏంటి, సో ప్రత్యేకత ఏంటి, పూజా విధానంలో పూజా కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి, ఏ టైంలో మన పూజలు ఉంటారు, సో ఇలాంటి విషయాల గురించి చక్కగా తెలియజేస్తాను. తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనుబోలు ఊళ్ళో శ్రీ మనుబోలమ్మ వారి దేవస్థానం. సో తప్పకుండా మీరు నెల్లూరు నుంచి గూడూరుకి వచ్చేప్పుడు మధ్యలో మనుబోలు ఊరు వస్తుంది, ఆ ఊర్లో దిగేసి ఈ ఊర్లో కూడా అన్ని దేవస్థానాలు ఉంటాయి. అదేవిధంగా ఆ దేవస్థానంతో పాటు శ్రీ మనుబోలమ్మ వారి దేవస్థానం, ఇది గ్రామదేవత, మనుబోలు గ్రామదేవత చూడవచ్చు, మనుబోలు గ్రామదేవత. సో ఇది వచ్చేసి అదే దేవస్థానంలో శ్రీ నాగర్పం వారి దేవస్థానం ఉంటుంది. చెరువు దగ్గర మనుబోలు అంటే చెరువు దగ్గర ఉంటుంది, వెనక చెరువు ఉంటుంది బ్యాక్ సైడ్. సో చూడొచ్చు, అది ఎటుపక్క చెరువు, అది అటుపక్క ఎంత చెరువు బ్యాక్ సైడ్. సో మీరు వచ్చి పక్కన బావి కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి శ్రీ గంగమ్మ పరమేశ్వర దేవస్థానం కూడా ఉంటుంది పక్కనే. మీరు గంగమ్మ గంగమ్మ అమ్మవారిని దర్శించుకోండి. సో అమ్మవారికి అనుగ్రహం పొందండి. అక్కడ పరమేశ్వరి కూడా ఉంటుంది, గంగమ్మ పరమేశ్వరి. సో అమ్మవారికి అనుగ్రహం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకోండి. అదేవిధంగా మెయిన్ ఏంటంటే ఈ వీడియో, సో మనుబోలమ్మ గ్రామదేవత గురించి ఈ వీడియో తీస్తున్నాను. సో అదేవిధంగా నాగార్పణ దేవస్థానం, సో తప్పకుండా దర్శించుకోండి. సో బయట పక్క ఈ ఊరు గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం నిత్యం ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక సెలబ్రేషన్ చేస్తుంటారు, ఒక ఉత్సవం చేస్తుంటారు. సో గ్రామదేవతకి ఒక విశేష పూజలు చేసేసి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందుతుంటారు. సో అదేవిధంగా ప్రతి ఊర్లో కూడా ఇలాంటి గ్రామదేవత ఉంటారు. సో మీ ఊర్లో కూడా గ్రామదేవత ఉండొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క మనుబోలులో గ్రామదేవత వచ్చేసి మనుబోలమ్మ గ్రామదేవత. సో యాక్చువల్గా ఊరి పేరుతో పాటు కొన్ని గ్రామదేవతలు ఉంటారు. దాదాపు కొన్ని చాలా తక్కువ, 100కో 500కో 1000 ఊళ్ళలో ఒక ఊర్లో ఇట్లా ఊరి పేరుతో గ్రామదేవత ఉంటుంది. అదేవిధంగా నాగార్పమ్మ వారి దేవస్థానం బయట పక్క చూడొచ్చు, జంట నాగదేవతలు ఉంటాయి. బయట నా సైకిల్ కూడా అక్కడ పెట్టుకున్నాను. సో స్నానం చేశాను, సో దర్శనం చేసుకున్నాను. సో ఏదైనా ఇక్కడ ఎక్కువ అమ్మవారికి జంతు బలి ఇస్తుంటారు మనం జనరల్గా. యాక్చువల్గా మనం ఈ ధర్మో రక్షితే రక్షిత మనం జంతువులను మనం బలి చేయకూడదు. కానీ అలాంటి కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి అమ్మవారి తరపున. ఏంటంటే ఇది కొన్ని అనాధికారంగా వస్తుంది. సో ఇటువంటి వాటిని మనం వాదించడం కంటే సైలెంట్గా మనం దర్శనం చేసుకుని వెళ్తుండాలి. ఎందుకంటే వాళ్ళు అమ్మవారు నమ్ముతున్నారు కాబట్టి. సో వాళ్ళ ప్రకారం వాళ్ళకి అమ్మవారికి ఏం చేయాలి, ఎలా చేయాలని దాని ప్రకారం వెళ్తుంటారు. సో బయట పక్క ట్యాప్స్ ఉంటాయి. సో ట్యాప్స్ మీరు కాళ్ళు చేతులు కడుక్కొని మీరు అటు వెనపకుండా చెరువు అది. సో ట్యాప్స్ ఉంటే మీరు తప్పకుండా వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారిని దర్శించుకోండి. సో పూజారి ఉన్నప్పుడు సందర్భంలో రండి. సో పూజారి లేకుంటే మీరు మామూలుగా బయట టెంకాయ కొట్టేసి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. సో ఇటు పక్కన బ్యాగ్ పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి కదా, ఇది పోతురాజు, సో ఊరు పోతురాజు, మనుబోలమ్మ ఊరు పోతురాజు ఈ దేవస్థానంలో చూడవచ్చు. సో తప్పకుండా మనుబోలుకి వచ్చినప్పుడు మీరు ఈ ఊరు ప్రజలు కావచ్చు, వేరే గ్రామ ప్రజలు కావచ్చు, వేరే జిల్లా ప్రజలు కావచ్చు, వేరే రాష్ట్ర ప్రజలు అంటే భక్తులు అంటే ఏ అమ్మవారి భక్తులు కావచ్చు, స్వామివారి భక్తులు కావచ్చు, హరే కృష్ణ భక్తులు కావచ్చు, హరిరామ భక్తులు కావచ్చు, శివ భక్తులు కావచ్చు, ఆంజనేయ స్వామి భక్తులు కావచ్చు, అయ్యప్ప భక్తులు కావచ్చు, ఇంకా ఇతర అమ్మవారి భక్తులు కావచ్చు, సాయిబాబా భక్తులు కావచ్చు, ఏ సకల దేవతల భక్తులు కావచ్చు, ఏ అమ్మవారి భక్తులు కావచ్చు, ఎవరైనా సరే తప్పకుండా ఈ యొక్క ఊరికి వచ్చినప్పుడు మనుబోలు యొక్క గ్రామ దేవతను సందర్శించండి. అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షణ పొందండి. తీర్థప్రసాదాలు తీసుకోండి పూజారి ఉన్నప్పుడు, లేకపోతే నార్మల్గా దర్శించుకుని సాధారణంగా దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షణ తీసుకోండి. అదేవిధంగా మీకు తోచినంత మీ శక్తిగా ఇక్కడ మనుబోలులో
హుండీ ఉంటుంది. మొక్కుబడుల కానుకలు కూడా హుండీలు వేసి మీరు విరాళాలు ఇచ్చి ఈ యొక్క దేవస్థానానికి అందుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఈ యొక్క గుడి నిర్వహణకి అభివృద్ధికి పాటుపడాలన్నా మీరు చేయొచ్చు. అటువంటిది ఈ యొక్క మనుబోలు గ్రామ దేవత దేవస్థానం, శ్రీ శ్రీ నాగార్పమ్మ దేవస్థానం, అదేవిధంగా పక్కన గంగమ్మ దేవస్థానం సపరేట్. ఆ గంగమ్మ దేవస్థానానికి ఎవరైతే ధర్మకర్తలు ఉంటారో వాళ్ళకి తరపున మీరు వెళ్ళండి. ఇది వచ్చేసి శ్రీ మనుబోలమ్మ గ్రామ దేవతకి ప్లస్ నాగార్పమ్మ గ్రామ దేవత శ్రీ మనుబోలమ్మ గ్రామ దేవత మరియు శ్రీ నాగార్పమ్మ దేవస్థానం యొక్క జాయింట్గా ఉంటుంది. కాబట్టి సో ఈ దేవస్థానం యొక్క ధర్మకర్తలు కానీ లేదా ప్రధాన అర్చకులు కానీ లేకపోతే సెక్రటరీ అధ్యక్షులు వాళ్ళని సంప్రదించి మీరు ఇవ్వాల్సినటువంటి విరాళాలు అంటే గుడి అభివృద్ధి కావచ్చు, గుడి నిర్వహణ కావచ్చు, పూజా కార్యక్రమం కావచ్చు, అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలకి శుభకార్యాలప్పుడు, పండుగలప్పుడు, లేకపోతే ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు, పిల్లల నామకరణం కానీ, నిశ్చితార్థాలు, పుట్టినరోజులు, వేడుకలు ఎన్నో జరిగినప్పుడు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు తప్పకుండా ఈ యొక్క గ్రామదేవతకి తరపున అంటే సంవత్సరానికి ఒకసారి మీరు చేసినటువంటి సెలబ్రేషన్స్, ఉత్సవాలే కాకుండా అమ్మవారికి మిగతా టైంలో కూడా మిగతా రోజుల్లో కూడా మీరు ఇవ్వాలనుకునే వివరాలు ఇచ్చి ఈ యొక్క గుడి అభివృద్ధికి పాటుపడండి. గుడిలో ఏదైనా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలన్నా ఈ ధర్మకర్తలు, ఈ యొక్క దేవస్థానం యొక్క ధర్మకర్తలను లేదా ప్రధాన అర్చకులు కానీ సంప్రదించి వాళ్ళకి విరాళాలు ఇచ్చి రసీదు తీసుకుని అప్పుడు మీకు పూర్తిగా మీరు ఇచ్చినటువంటి దేవస్థానం చెందుతుంది. అదేందుకు అమ్మవారికి అనుగ్రహం ఎప్పుడు వెంటనే మీకు శుభం జరుగుతుంది. మీరు అనుకున్న కార్యాలను తీసుకుని చూడండి. ఇప్పుడు ఇది నాగార్పమ్మ దేవస్థానం లోపల ఇది శ్రీ శ్రీ మనుబోలమ్మ గ్రామ దేవత. చూడండి, దర్శించుకోండి. మనుబోలు అంటే దర్శనం మూసేసాక మీకు చూపిస్తున్నాను. మనుబోలమ్మ గ్రామ దేవత, జై మనుబోలమ్మ గ్రామ దేవత, నమో నమః. మనుబోలమ్మ గ్రామ దేవత, నమో నమః. సో దర్శనం చేసుకోండి. సో పూజారి ఉన్నప్పుడు తప్పకుండా దర్శించుకోండి. నేను బయట నుంచి మీకు చూపిస్తున్నాను. సో తప్పకుండా దర్శించుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే. సో తప్పకుండా దర్శించుకోండి, గంట కొట్టండి. మీరు కోరికలు కోరద్దు, ఓన్లీ శరణ మాత్రం పొందండి. అమ్మవారి యొక్క శరణ మాత్రం పొందండి. సో అప్పుడు చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి శరణ పొందితే ఆ అమ్మవారి మనకు ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అమ్మవారికి తెలుస్తుంది. సో మనం కోరికలు కోరకూడదు. అంటే అందరు కోరికలు కోరుకుని ఎట్లా చెప్పాలి అంటారు కదా. మనం కోరికలు కోరుకోకనంటే అమ్మవారికి ఎలా తెలుస్తుంది అంటారు. అమ్మవారికి శరణ పొందితే చాలు. మీరే నాకు శరణాగతి పొందండి. శరణాగతి పొందితేనే అమ్మవారి మనకి ఎలా ఉండాలి, ఏ విధంగా చూసుకోవాలో అమ్మవారు చూసుకుంటారు. సో అలాంటి ఫలితాన్ని అమ్మవారు ఇస్తారు, విజయాన్ని సాధించగలుగుతాం. సో ప్రతి ఒక్క కార్యం నెరవేరుతుంది, అది నేను చెప్పేది. సో శ్రీ శ్రీ నాగార్పమ్మ దేవత ఇక్కడ కూడా దర్శించుకొని బయట పక్క విగ్రహ దేవతలు ఉంటారు, చూడొచ్చు మీరు. సో ఇట్లా విగ్రహ దేవత చాలా చక్కగా బాగా విగ్రహాలు పెట్టాను. సో నాగార్పమ్మ దేవత దర్శించుకోండి. జై నాగార్పమ్మ తల్లి, జై నాగార్పమ్మ తల్లి, జై నాగార్పమ్మ తల్లి. మనుబోలు నాగార్పమ్మ, మనుబోలు గ్రామ దేవత అటుపక్క ముందు చూపించింది. ఇప్పుడు మనుబోలు నాగార్పమ్మ తల్లి. జై నాగార్పమ్మ తల్లికి జై. నమో నమః. నాగార్పమ్మ తల్లి నమో నమః. సో మనకు తాళం వేసేసారు కాబట్టి మనం జస్ట్ బయట నుంచి చూపించాను. సో తప్పకుండా ఈ యొక్క నాగార్పమ్మ దేవస్థానం దర్శించుకుని అమ్మవారి యొక్క కృప కటాక్షం పొందండి. అదేవిధంగా గ్రామదేవత అయినటువంటి శ్రీ 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 మనుబోలమ్మ గ్రామదేవతని దర్శించుకుని అమ్మవారి యొక్క కృప కటాక్షం పొంది తీర్థోపసాలు తీసుకుని వీలైతే ఎక్కడైనా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటే అన్నదాన కార్యక్రమంలో సేవకులకు పాల్గొని అన్నదానం మహాప్రసాదాలు తీసుకుని, ఒకవేళ మహాప్రసాదాలు మీరైనా ఇవ్వాలన్నా, మీరు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలన్నా మీరు వివరాలు ఇచ్చి మీ యొక్క గుడి తరపున మీరు 10 మందికో 20 మందికో 50 మందికో 100 మందికో ఎంత వేల మందికైనా మీరు అన్నదాన కార్యక్రమం నిర్వహించవచ్చు. అది మీ యొక్క శక్తిని బట్టి ఉంటుంది. సో మీ యొక్క శక్తిని బట్టి మీరు విరాళాలు ఇచ్చి అన్నదాన కార్యక్రమం తోడ్పడండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై, జై శ్రీకృష్ణ పరమాత్మ జై, జై శ్రీకృష్ణ పరమాత్మ జై, జై మనుబోలమ్మ గ్రామదేవతకి జై, జై మనుబోలమ్మ గ్రామదేవతకి జై. సో జై నాగార్పమ్మ తల్లికి జై, జై నాగార్పమ్మ తల్లికి జై, జై నాగార్పమ్మ తల్లికి జై. పక్కన మీకు గంగమ్మ గుడి ఉంటుంది, అది ఇంకొక వీడియోలో చెప్పాను. సో గంగమ్మ గుడి కూడా దర్శించుకొని శ్రీ గంగమ్మ పరమేశ్వర దేవస్థానం. సో తప్పకుండా ఆ యొక్క గంగమ్మ యొక్క అనుగ్రహం పొందండి, కృప కటాక్షం పొందండి. సో అనుగ్రహం తీసుకొని శరణ పొందండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే, హరే రామ హరే రామ రామ హరే. అట్లా విధంగా ఇక్కడ పోతురాజు కూడా మనం పసుపు కుంకుమ పెట్టేసి పూజ చేస్తారు. మీరు కూడా నైవేద్యం పెట్టేసి అయినా పూజ చేయొచ్చు. కొబ్బరికాయలు బయట కొట్టచ్చు. ఓకే, తప్పకుండా ఎక్కడైనా కొట్టి వెళ్తుంటారు. సో తప్పకుండా దర్శించుకోండి. జై పోతురాజు జై, జై పోతురాజు, జై పోతురాజు స్వామికి జై, జై పోతురాజు స్వామికి జై, జై పోతురాజు స్వామికి జై. మనుగోలు పోతురాజు అరే సరేనా. తర్వాత మీకు వెనక పక్క ఒకటి నేను చూపిస్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చూపిస్తాను చూడండి. ఇట్లా ప్రదక్షిణ చేయండి. గుడికి వచ్చి తప్పకుండా ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ మాత్రం చేయకుండా మర్చిపోవద్దు.
సో ఇదంతా చెరువు, బయట పక్క చెరువు అది. సో ఇక్కడ ఈ ఊరు గ్రామ ప్రజలు వాళ్ళు బొట్లు అల్లుకుంటూ ఉంటారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి బొట్టు. సో తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు కూడా ఉంటారు. తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామికి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అనుగ్రహం పొందండి. జంట నాగదేవతలు అన్ని విగ్రహాలు ఉంటాయి. సో పసుపు కుంకుమ పెట్టేసి కొబ్బరికాయ కొట్టి చేస్తుంటారు. సో ఈ స్వామికి ఎలా చేయాలో మీరు ఆ పద్ధతిగా చేసేసి సుబ్రహ్మణ్య స్వామికి అనుగ్రహం పొందండి. సో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే, జై శ్రీకృష్ణ పరమాత్మ జై. సో చాలా చక్కగా ఉంది, అద్భుతంగా ఉంటుంది. నాగదేవత ఈ యొక్క గ్రామదేవత మనుబోలమ్మ గ్రామదేవత. సో ఇక్కడ విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, చూడొచ్చు, మీరు చూపిస్తాను. శ్రీ మనుబోలమ్మ నాగార్పణ దేవస్థానం ఇది. శ్రీ మనుబోలమ్మ నాగార్పణ బ్రహ్మదేవతల శిలా ప్రతిష్టలు ఇప్పుడు ప్రతిష్ఠించి చూడొచ్చు మీరు. సో ఒకటి చూసుకోండి. దేవస్థాన నిర్మాణ వివరాలు ఇచ్చిన తర్వాత వీడియో పాస్ చేసి చూసుకోండి. మనుబోలమ్మ నాగార్పణ దేవస్థానం. సో అందరూ 10 లక్షల రూపాయలు చాలామంది వచ్చారు. చూడండి, శ్రీనివాస రెడ్డి గారు, శ్రీ రామచంద్ర రెడ్డి గారు, పట్టాభి రెడ్డి గారు, కోదండరావు రెడ్డి గారు, దర్శనం 10 లక్షలు ఇచ్చారని కలిసి. ఇట్లా మీరు 2 లక్షలు, 2 లక్షల 50 లక్షలు మీకు సెక్యూరిటీ మీరు ఇవ్వచ్చు. అంతా 50,000, 25,000 అట్లా. సో ఇట్లా మీరు కూడా ఈ యొక్క మనుబోలమ్మ గ్రామదేవత, మనుబోలమ్మ నాగార్పమ్మ దేవస్థానానికి మీరు ఇవ్వాలనే విధానంలో ఈ యొక్క ధర్మకర్తలు కానీ, ప్రధాన అర్చకులు కానీ, కమిటీ మా కమిటీ అధ్యక్షుల్ని, సెక్రటరీ, కార్యదర్శి నుంచి మీరు ఇచ్చి విరాళాలు ఇచ్చి గుడికి అభివృద్ధి పాటుపడండి. గుడి నిర్వహణకి, పూజా కార్యక్రమాలకి, ఇతర కార్యక్రమాలకి, అన్న కార్యక్రమాలకి విరాళాలు ఇచ్చి మీరు రసీదు తీసుకోండి. అప్పుడు పూర్తిగా ఈ యొక్క మనుబోలమ్మ నాగార్పమ్మ గ్రామదేవత గుడికి చెందుతుంది. ఇది శిలా ప్రతిష్ట. 8/2011లో శిలా ప్రతిష్ట చేశారు. మనుబోలు పశువుల సంత మేనేజ్మెంట్ శ్రీ చేరెడ్డి కోదండరావు రెడ్డి ప్రతి ఒక్కరు వాళ్ళు తగ్గట్టుగా తగ్గట్టుగా అమ్మవారికి సమర్పించారు, విరాళాలు ఇచ్చారు. ఈ కార్యకర్త శ్రీ పడమట వల్ల థామస్ కోదండరావు. సో ఏ ఊళ్ళో ఎవరెవరు ఇచ్చారనేది వాళ్ళ దాఖలకు వెళ్ళి మనం చూసుకుంటాం, వీడియో పాస్ చేసి చూసుకుంటాం. కానీ వీడియో మనకు ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను కోరుకునే మీ దగ్గర నుంచి సపోర్ట్, మీరు నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వడం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి ఇటుపక్క దేవాలయ ధర్మాలయ వీడియో పాస్ చేసి చూసుకోండి. దేవాలయ నిర్మాణ కార్యనిర్వాహకులు, ఈ దేవాలయం నిర్మించే కార్యనిర్వాహకులు. వీళ్ళు విరాళాలు ఇచ్చిన తాతలు. చాలామంది ఈ ఊరి యొక్క భక్తులు, చాలామంది గ్రామ భక్తులందరూ ఇచ్చారు. అయితే గ్రానైట్ రాళ్ళ దాత చూడొచ్చు అట్లా. సో ప్రతి ఒక్కరు ఇచ్చారు. దేవస్థానం కరెంటు దాత శాంతం గారు, పెనుగొండ, అట్లా అందరూ పెనుగొండ వెంకట సుబ్రహ్మణ్యం సార్, అందరూ పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కృతజ్ఞతలు, ధన్యవాదాలు అండి. చాలా బాగా అత్యద్భుతంగా ఈ యొక్క గుడికి విరాళాలు ఇచ్చి ఆదుకున్నందుకు. సో వాళ్ళ యొక్క ఊరిని వాళ్ళు బాగా డెవలప్ చేసుకుంటూ అమ్మవారి నిత్యం పూజ చేస్తుంటారు. నిత్యం భక్తితో పూజ చేసి అమ్మవారి అనుగ్రహం పొందుతుంటారు. సో మిగతా ఈ యొక్క మనుబోలమ్మ గ్రామదేవత దేవస్థానం, నాగార్పణ దేవస్థానానికి విరాళాలు ఇచ్చినటువంటి దాతలు. సో 5,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 50,000 రూపాయలు, 20,000 రూపాయలు. సో వాళ్ళ శక్తి కొద్దిగా మీరు అట్లా కృష్ణ హరే రామరావు హరే. చూశారు కదండి, ఇట్లా సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం. ఇది పక్కన గంగమ్మ గుడి. ఓకే, సతీష్. సో తప్పకుండా మీరు కూడా దర్శించుకోండి, అమ్మవారి యొక్క కృప కటాక్షం పొందండి. శ్రీ మనుబోలు ఊరికి వచ్చి మనుబోలమ్మ గ్రామ దేవత, పక్కన నాగార్పమ్మ దేవత ఉంటుంది అదే గుడిలో. పక్కన ఇంకొక పక్కన వేరే దేవస్థానంలో అది ఊరి గంగమ్మ పరమేశ్వరి దేవస్థానం. సపోర్ట్ చూసి ఇట్లా బొట్లు కూడా వెళ్తుంటారు ఇక్కడ. అసలు చాలా చక్కగా బొట్లు వెళ్ళి ఈ యొక్క అందరికీ ఇస్తుంటారు. అంటే ప్రతి ఊళ్ళో బొట్లు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ప్రత్యేకంగా చాలా కష్టమైన వర్క్, అంటే ఒక ఆర్ట్. సో ఇటువంటి ఆర్ట్ కూడా చాలా చక్కగా చేస్తుంటారు. చూడొచ్చు, ఈడ మనుబోలు కూడా బొట్లు కన్నా ప్రతి ఊళ్ళో బొట్లు అమ్ముతారు. అది విషయం. తప్పకుండా దర్శించుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మనుబోలమ్మ గ్రామదేవతకు జై మనుబోలమ్మ శ్రీ మనుబోలమ్మ గ్రామదేవతకు జై
నాగార్పు శ్రీ 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 నాగార్పమ్మ దేవతకి జై, శ్రీ 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 నాగార్పమ్మ దేవతకి జై, మునుగోలు పోతురాజుకు స్వామికి పోతురాజు స్వామికి జై, మన పోతురాజు స్వామికి జై. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే.